తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న హైడ్రామా మధ్య అన్నా డీఎంకే నేత పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన పళనిస్వామి ప్రస్తుతం లోక్ భవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అపాయింట్మెంట్ లభించని పక్షంలో పుదుచ్చేరి రిసార్టులో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అన్నా డీఎంకే నేత పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన పళనిస్వామి ప్రస్తుతం లోక్ భవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, తమిళనాడులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఏఐడిఎంకే నేత పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. సో ఇప్పుడు చూడాలి మరి గవర్నర్ అపాయింట్మెంట్ పళనిస్వామికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. గవర్నర్ అపాయింట్మెంట్ పళనిస్వామి అడిగారు కాబట్టి సో వారి వర్గీయులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే వెంటనే లోక్ భవన్కి పళనిస్వామి ఏఐడిఎంకే నేతలందరూ కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆయన గవర్నర్తో ఏం మాట్లాడతారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ఎందుకంటే ఇప్పుడు మరోవైపు ఏఐడిఎంకే నేతలందరూ కూడా రిసార్ట్స్లో ఉన్నారు. సో ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక రిసార్ట్స్లో ఉన్నారు. ఒకవేళ పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం నేరుగా ఆయన లోక్ భవన్కి వెళ్తారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం పుదుచ్చేరిలో ఉన్నటువంటి రిసార్ట్స్ ఏఐడిఎంకే ఎమ్మెల్యేలను కలిసేందుకు ఆయన వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏఐడిఎంకే తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా తమిళ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఏఐడిఎంకే చాలా కీ రోల్ పోషించబోతుందని కూడా వాళ్ళ నేతలు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే పార్టీ అంటే టీవీకే పార్టీ ఏర్పాటు చేయాలంటే ఏఐడిఎంకే నేతల మద్దతు తప్పనిసరి అని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్టుగా కూడా సమాచారం. సో దానిలో భాగంగానే చాలా కీ రోల్ మేము పోషించబోతున్నాం కాబట్టి అందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడిగి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించండి అని చెప్పేసి గవర్నర్ని పళనిస్వామి ఏమన్నా కోరుతారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. సో ఏదేమైనా తమిళనాడులో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఎందుకంటే ఒక రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చూడాలి. ఇప్పటికే టీవీకే అధ్యక్షుడు మిగిలిన పార్టీల మద్దతు కోరేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వామపక్ష నేతలతో మాట్లాడేందుకు ఆయన ఇప్పటికే ఒకరిద్దరిని నియమించి వారి దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడగగానే ఇప్పుడు సర్వత్రా మొత్తం ఆసక్తి లోక్ భవన్ దగ్గర మొత్తం అడావుడి ఉంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ పళనిస్వామి కోరారు. సో ప్రస్తుతం తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి అక్కడ ఆయన ఉంటున్నారు. రేపు కేరళ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ పళనిస్వామికి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం మొత్తం రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయనేది కూడా ఇప్పుడు ఆసక్తి. కాబట్టి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తనకున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు అంటే టీవీకే సభ్యులు 107 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 5, 112 మంది సభ్యుల బలం నాకున్నది, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించండి అని చెప్పేసి కూడా టీవీకే అధ్యక్షుడు విజయ్ 2 సార్లు గవర్నర్తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత స్పష్టమైనటువంటి మెజారిటీతో అంటే 118 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు మాత్రమే రండి లోక్ భవన్కి అని కూడా విజయ్కి 2 సార్లు గవర్నర్ చెప్పడంతో ఆయన ఎన్నిదిరిగిపోయారు. కాబట్టి ఇప్పుడు పళనిస్వామి మరి నాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది, నేను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు కూడా ఆహ్వానించండి అని చెప్తారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే గవర్నర్ తిరస్కరించారు. కాబట్టి ఎందుకంటే మెజారిటీ లేకపోవడం వల్ల మరి పళనిస్వామికి మరి ఎటువంటి అవకాశం ఇస్తారు అంటే ఆయనకి మరి సేమ్ టీవీకే పార్టీకి విజయ్కి
ఎదురు దెబ్బ తగిలినట్టే పళనిస్వామి కూడా ఎదురు దెబ్బ తగులుతుందా, లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయనకి ఏమైనా సానుకూలంగా గవర్నర్ ఉంటారా? సో ఏదేమైనా సరే ఈ అంశాలన్నీ కూడా మనకి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి కాబట్టి సో ఒకవేళ గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రం పళనిస్వామి పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలతో కలిసేందుకు భేటీ అయ్యేందుకు ఆయన వారితో కీలకమైనటువంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సైదులు, తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అన్నా డిఎంకే నేత పళనిస్వామి కూడా గవర్నర్కు అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ గవర్నర్ ఇచ్చితే ఏ అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏర్పాటుకు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాట్లాడే అవకాశం ఉందా? ఎస్ సార్, చూడాలి మరి. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే, అంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు మాత్రమే లోక్ భవన్కి రండి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలుకుతానని చెప్పేసి కూడా గవర్నర్ చెప్పారు. కాబట్టి మరి ఇలాంటి సమయంలో ఆయనకు ఉన్నటువంటి ఏఐడిఎంకేకు ఉన్నటువంటి సభ్యుల ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువనే. డిఎంకేతో పోలిస్తే ఏఐడిఎంకేకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువనే. మరి తక్కువగా ఉన్నటువంటి పార్టీకి మరి ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అంటే మరి గవర్నర్ అనుమతిస్తారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి చూడాలి మరి ఏ అంశం పైన పళనిస్వామి గవర్నర్తో మాట్లాడతారు. అంటే ఇదే అంశం, ఇలాంటి సమయంలో ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగేసరికి ఈ ప్రశ్నలను కూడా తలెత్తుతూ ఉన్నాయి. లేకపోతే ఇదే అంశం పైన మాట్లాడతారా, లేకపోతే ఆయన మర్యాదపూర్వకంగా గవర్నర్తో భేటీలో భాగంగా అపాయింట్మెంట్ అడిగారా ఏంటి? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక రాజకీయ అనిశ్చితి నెలకొన్నది కాబట్టి ఆ అంశాలపైన చర్చించేందుకు పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారా? సో ఈ అంశాలన్నీ కూడా చర్చకు దారి తీస్తూ ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి గవర్నర్ అపాయింట్మెంట్ పళనిస్వామికి ఇచ్చిన తర్వాతనే సో ఏ అంశాలపైన చర్చ జరిగింది ఏంటి అనే విషయాలు మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం ఒక క్లారిటీ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్.